బాబు మీరు फोन नहीं लगे అట్లాగా అక్కడ కాలేజ్ ప్రజలందరూ కూడా కట్టాలని అనుకుంటున్నారు. అదొకటి పర్మిషన్ అంటే రోజు మనకి అంబాలి చెరువు దగ్గర టెంపుల్ అంటే ఏదో పెద్ద పెద్ద టెంపుల్ ఒక 30 yards మనం వాళ్ళు వాక్ చేస్తూ ఉంటారు కదా, వాక్ చేసినప్పుడు ఒక చోట ట్రైన్ దగ్గర ప్లేస్ ఉంది. అక్కడ జనరల్గా వాక్ చేసినప్పుడు అందరూ వచ్చి ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ పూజలు చేసుకుంటూ ఉంటారు వాక్ చేసినప్పుడు. అక్కడ కూడా ఆల్రెడీ ఒక చిన్న స్లాబ్ కూడా వేసి ఉంచారు. లాస్ట్ టైం ఏదో అబ్జెక్షన్ వచ్చిందని ఇప్పుడు పంపిస్తాను. ఎన్నిటి పంపించాను ఏం చేస్తారంటే పోల్ విజయలక్ష్మి గారితో పాటు 6 o'clock మీరు అందరూ కూడా వెళ్ళి కమిషనర్ గారికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి స్టార్ట్ చేసుకోండి. రైట్, విజయలక్ష్మి గారు చెప్పండి. ఏమైంది రాత్రిది చెప్పండి. మా చెల్లి గారి ఇంటికి వెళ్తున్నాడండి మా తమ్ముడు గారు. అక్కడ కేవలం కార్కు కొట్టాడు, కార్కు గుద్దేశారు. ఓకే, గుద్దేసి కిందకి లాగి ఇటు దగ్గర. ఎందుకు కారణం ఏంటి? కుర్రలు కాలేజీ కుర్రలు. కారణం ఏంటి? కారణం లేకుండానా? బండి మీద ఎవరు బండి అంటే గుద్దుకున్నారని కొట్టేశాడా? నలుగురు పిలిపించి ఇంకో 6 పిలిపించి బయట నుంచి. ఎక్కడది? సిఏ గారు నమస్తే అండి. సిఏ గారు నేను రచ్చబండలో ఉన్నాను. ఇప్పుడు నిన్న పేపర్ మిల్ దగ్గర ఏదో ఒక ఇష్యూ, ఒక బాబుని 4 కలిపి కొట్టారట కదా, మీ నోటీస్లో ఉందా? మీ నోటీస్లో ఉందండి లేదా? ఉంది సార్, ఉంది సార్. ఆల్రెడీ కేసు కట్టాం సార్. మరి వాళ్ళని చేస్తున్నాం సార్. దీంట్లో అతను ఇప్పుడు కంప్లైంట్ రమ్మన్నాం సార్ ఐడెంటిఫై చేయడానికి. ఓకే, ఐడెంటిఫై చేస్తే మొత్తం పికప్ చేస్తాం సార్. సరే, ఇప్పుడు వస్తారు, వెళ్తాం రమ్మనండి సార్. ఇప్పుడు మన పాలిక్ సీను గారు తీసుకుని వస్తారు వాళ్ళందరు. నేను ఎవరైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో అందరినీ పికప్ చేయండి. అలాగే సార్, ఐడెంటిఫై చేస్తారట. వెళ్ళండి మీరు అందరూ. ఇది కూడా నేను ప్రాసెస్లో ఉంది. మీకు సాయంత్రం కల్లా గుడ్ న్యూస్ పెట్టరమ్మా. పెట్టరు, ఎక్కడ పెట్టారు? పెట్టరు, కలెక్టర్ సంతకం పెట్టాలి కదా. కలెక్టర్ సంతకం పెట్టాలి కదా. కలెక్టర్ సంతకం పెట్టారా? ఏది కాపీ? ఏది కాపీ? ఏది పేరేంటి అతని పేరు? పేరేది? ఆ పీడీ యాక్ట్ ఉందా? కాపీ ఉందా? ఎవరు? ఎప్పుడు? ఇప్పుడు రాత్రి పికప్ చేశారా? హలో మేడం, నమస్తే అండి. మేడం ఏం లేదు, వచ్చేదే మాట్లాడుతాను. కట్ అయిందా లేదా అడుగుతున్నాను.
అయిపోయిన తర్వాత దూరంగా ఉంది వారం క్రితం సంతకం పెట్టానని చెప్తున్నారు. కాదు, వారం క్రితం సంతకం పెట్టేసి ఉంటుంది నా దగ్గర ఎప్పుడో 1 వీక్ ఎస్సీ 1 వీక్ క్రితం సంతకం పెట్టాను. ఇవాళ పెట్టింది కాదు, 1 వీక్ క్రితం పెట్టారంట సంతకం. ఇప్పుడు అసలు ముట్టుకునేదానికి లేదు. ఆ 1 వీక్ క్రితం పెట్టినది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారేమో అని నన్ను అంటున్నాను. ఇప్పుడు అసలు ఏది కూడా పెట్టరు, సమస్య లేదు. ఇప్పుడు మీకు సాయంత్రం కల్లా కోకోకోల కంపెనీలు చేస్తాడు మన వైద్య విభాగంలో. ఏంటిది సెక్యూరిటీగా చేస్తాడు, 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఓకే. అయితే అతను ఇప్పుడు ఏంటంటే బాటిలింగ్ సెక్షన్ అయితే పర్మనెంట్ సెక్షన్ అంటండి. అయితే దీని మీద సెక్యూరిటీ దాని మీద జీతం కూడా తక్కువ వస్తుంది అట. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఈయనకి ఫోన్ చేసి చెప్పాలని. ఏం చేయాలి? బాటిలింగ్ దాంట్లోకి ఇతన్ని సెక్యూరిటీ అతన్ని ఉడుమూడి సుధాకర్ని. అవును, అంత సింపుల్ గా చెప్పేస్తారేంటి పర్మనెంట్ ఉద్యోగం చేయమని? సరే ఏంటనేది కనుక్కొని ఒక ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయమని ఏదో సింపుల్ గా చెప్పాలని ఎలా ఇలా చెప్పేస్తారు? ఒకసారి కృష్ణమోహన్ గారికి చెప్పండి, పిలవండి. ఏంటమ్మా ఏంటి చెప్పండి. ఒకసారి పిలిపించి ఎవరు 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 ఫ్యామిలీ డిస్ప్యూట్ అన్నాం కదా, ఏమైంది? అది అవ్వలేదు. వాసు దగ్గరికి వచ్చి అన్నారు మళ్ళీ బాయ్. ఫోన్ నెంబర్లు ఉన్నాయా? ఫోన్ ఇలాగే పిఐ చక్రవర్తి ఎలాగా ఎక్కడున్నావు? ఏండి నందేప్ గారు పిల్లర్స్ చేస్తున్నారా? అండ్ ఇప్పుడు దీనికి ఒక కమిటీ వేయాలి. ఈ 42 వార్డులకి 4 వార్డులకి ఒక ఇన్ఛార్జ్ కింద వేసి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూడాలి. అంటే కరెక్ట్గా 10 మంది ఇన్ఛార్జీలు వేయాలి. సార్ చూడండి, కూర్చోండి. పోనీ 5 వార్డులకి వేయండి. 5 వార్డులు 8 మంది చూడండి. ఒకసారి లిస్ట్ అది గౌతమ్తో కూర్చోండి. గౌతమ్ ఏంటి? ఒకసారి ఆగండి, పిల్లలు రావండి. చెప్పమ్మా. 99 పిఏ చక్రవర్తి ఎక్కడ? చూడు ఫోన్ ఎత్తుతే లేవండి. వర్ధంతి కార్యక్రమం మన వాడేడి చెన్ని ఎక్కడ ఉన్నాడు? ఇంకో అక్కడ ఉంటాడు ఇంకొక అతను. రాజు ఏ సరే, మొత్తం పెయింటింగ్ అన్ని వేయించండి. మొత్తం నువ్వు ఏదో నామకే వాస్తే 30-40 మందితో పెట్టేసుకో కార్యక్రమం మొత్తం. నేను ప్రతిసారి చూస్తున్నాను కదా. ఇప్పుడు మొత్తం ఎంత 200 మందా? ఇంకా 300 మందిని గ్యాదర్ చేయండి. మేము కూడా ఒక 300 మంది వస్తాం. హలో, రేపు అది ఒక దండ ఒకటి వేయకోకుండా ఏదైనా ఒక మెడికల్ క్యాంప్ లాగా పెట్టండి. ఏం పెడతారు? ఆయన ఎక్కడ? ఆయన ఒకసారి ఇలా రమ్మని, మన డాక్టర్ సెల్ ఆయన ఇలా రమ్మని. హలో, నమస్తే. మీరు ఎక్కడ ఉన్నారు? ఒకసారి రండి, నేను ఆఫీస్లో ఉన్నాను, ఎంపీ ఆఫీస్లో ఉన్నాను. సరే రండి, బయలుదేరండి. ఏమండి, మీకు గతంలో ఈ మన ఇష్యూ ఉంది కదా, మ్యారిటల్ ఇష్యూది, అది క్లియర్ చేసుకోవాలని చెప్పాను. మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ చొరవ చూపలేదు. సరే బయలుదేరండి, నేను ఆఫీస్లో ఉన్నాను, గంట సేపు ఉంటాను. రండి, మీరు ఫాలో అప్ చేసి అతను రప్పించండి. ఇలా పైకి రండి, ఆయన చేయబెట్టి లాగు పైకి. మీరు కూర్చోండి అమ్మా, కూర్చోండి.
తెలియదు సార్, నేను అడ్వకేట్, లోకల్ అడ్వకేట్. ఇప్పుడు మీకు ఏం కావాలి? 56వ వార్డు ఏం కావాలి? ఏం లేదు సార్, మా కోడలు ఇప్పుడు టెంపరీగా 104లో చేస్తున్నారు సార్. ఓకే, పర్మనెంట్గా ఇప్పుడు పోస్ట్ తీసుకున్నాం కదా సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సర్జన్ ఎండి. ఇప్పుడు మీరు దేనికి వచ్చారు? ట్రాన్స్ఫర్ ఇక్కడ మా లోకల్గా వేయించాలి. ఇప్పుడు ఆవిడ ఎవరో తెలియదు, కోడలు సార్, మీ కోడలు సరే, నువ్వెవరో నాకు తెలియదయా? నేను శ్రీనివాసరెడ్డి గారు. అవును, ఎవరో తెలియకుండా తీసుకొచ్చి పర్మనెంట్ చేయమని అంటే ఆవిడ క్వాలిఫికేషన్ ఏంటి ఏంటి నేను చూడాలి కదా. తీసుకుని రండి, తీసుకుని రండి వారిని. సార్ ఇప్పుడు రేపు ఏం కార్యక్రమం చేస్తున్నారు? పిఎస్ రేపు ఏం చేస్తున్నారు? మీరు తమరు ఏం కోరుకుంటే చేస్తాను. అదే రేపు ఒక మెడికల్ క్యాంప్ లాగా పెట్టండి. ఇప్పుడు కోటగుమ్మం అనేది మంచి సెంటర్ సార్, అదమ్మా మంచి సెంటర్. వరదంది కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో కార్యక్రమం చేస్తే జనాలు కూడా ఏదో వచ్చి దండేసి వెళ్ళిపోయారు అన్నట్టు కాకుండా ఒక కార్యక్రమం చేసినట్టు ఉంటుంది కదా. అదే రేపు అక్కడ పెట్టుకోండి. పెట్టండి, మెడికల్ క్యాంప్ కింద పెట్టండి. అలాగే సార్. ఇంకా నేను ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలి అని అంటే అందరితోనూ మాట్లాడతాను. మీకు ఏదైనా సామాన్ ఇంకేమైనా కావాలి అని అంటే అంటే కొంచెం మెడిసినే కావాలండి. ఏమేమి కావాలో నాకు లిస్ట్ రాసి ఇచ్చేసేయండి. మెడికల్ క్యాంప్ పెట్టండి, పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అయినా పెట్టండి. మీరు ఆ బ్యానరు అది ప్రాపర్గా వేసుకుని ఆ మెడికల్ క్యాంప్ది స్టార్ట్ చేయండి. అలాగే మార్నింగ్ కరెక్ట్ 10 కల్లా వచ్చేస్తాం. 10 గంటలకు కోటగుమ్మం రాసుకుంటాం. మీకు ఆ రూట్ మ్యాప్ ఇస్తాను. ఇక్కడ నుంచి ఇలాగా 15వ వార్డులో చూసుకుని అలాగే ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ మార్నింగ్ 9కి అందరూ అసెంబ్ల్ కావాలని. ఓకే రైట్, కిందకి వచ్చేస్తాను. ఎవరు రమ్మా? ఇందిరా సత్యనగర్ నిన్న 47వ వార్డులో వినాయకుడి గుడి దగ్గరికి వచ్చాను. ఇగో ఇక్కడ మ్యాట్ వేయించమ్మా. నిన్న వినాయకుడి గుడి దగ్గరికి వచ్చారు 47వ వార్డు. అవును, ఇందిరా సత్యనగర్ స్లమ్స్ అది పట్టా కోసం అని చెప్పి చాలా నాళ్ళ నుంచి గొడవలు అవుతుంది సార్. 2017లో మనకి విజయరామ అప్పుడు ఏంటి లాస్ట్ టైం ఏమైంది? నేను అది నోటీస్ ఇచ్చారు సార్. అది కోర్టుకి వెళ్ళింది సార్. కోర్టుకి వెళ్తే హైకోర్టులో స్టే ఇచ్చారు సార్. ఆ స్టే కూడా రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏమీ చూపించలేదు. చూపించకుండా తీసేయమంటున్నారు. ఆల్టర్నేటివ్ అన్నది చూపించకుండా మేమేమంటున్నామంటే అక్కడే కట్టుకుంటాం, ఎప్పుడో 74 సంవత్సరాల నుంచి ఉంటాం, ఆర్టికల్ 112 ప్రకారం అన్నా చేయమని అడుగుతున్నాను సార్. అది మనకి మేయర్ వీరరాఘవమ్మ గారు కూడా ఇచ్చారు. మీకు అడ్వకేట్ ఎవరు? అడ్వకేట్ వచ్చి ధనంజయ్ గారు. మరి ఆయన తీసుకుని రమ్మని చెప్పండి. ప్రాబ్లం ఇంకోటి సార్, రోడ్డు దాన్ని ఏంటనేది ఇప్పుడు లీగల్ గా ఉంది కాబట్టి ఆ లీగల్ కాంప్లికేషన్స్ ఏంటనేది తెలుసుకుని క్లియర్ చేస్తాం. స్టే కూడా రన్ అవుతుంది సార్. అప్పుడు అదేనమ్మా, ఒకసారి అడ్వకేట్ ని తీసుకుని వస్తే వాళ్ళు చెప్తారు దీనికి పరిష్కార మార్గం ఏ రకంగా చేయాలి గవర్నమెంట్ ద్వారా కానీ. తీసుకుంటాడు. నేను డ్రైన్ ఒకటి వేయాలండి, డ్రైన్ లేదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, రేపు ప్రోగ్రామ్ లో నువ్వు పెట్టేసుకో. రేపు పొద్దున్న పెడతానండి, ఆ రోడ్డు డ్రైన్ పెడతాను. సోదరు ఒకసారి నువ్వు ఒకసారి కూర్చో, సీను మీరు అందరూ కూర్చొని 8 మందిని పెట్టాం కదా, 8 మంది 5 వార్డులకి ఇన్ఛార్జ్ అంత గౌతమ్తో పాటు కూర్చో. పాత వార్డు వద్దమ్మా, లేగు 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 అమ్మా లేగు. అరే ఏంటి ఏంటమ్మా? మొన్న పర్మనెంట్ ఉద్యోగం తీస్తారు కదండి, ఏంటబ్బా? అరే రూప్ చంద్ర చెప్పారు కదా సార్. చక్రవర్తి గారు నాకు పోస్ట్ అండి, ఇలా రండి సార్. పోస్ట్ సెకండ్ తీసుకెళ్ళారండి. 3 రిజిస్టర్ అయినా ఫైల్ ఆఫ్ చేశారు. నాకు అర్థం కాల. చెకింగ్లో మనం జాబ్ చేస్తున్నాం, పర్మనెంట్ వర్క్ తీసేసారు. 3 సంవత్సరాలు లేదండి. ఎందుకు తీసారు చెప్తారు కదండి. మనం మీకు చెప్పారు, రూప్ చంద్ర కూడా చెప్పారు కదండి. నేను చెప్పానా రూప్ చంద్కి? లోకల్ డిపిఓతో మాట్లాడారు సార్. సర్వీస్ రికార్డ్ తెప్పించమన్నారు సార్. రూప్ చంద్ గారు నిన్న దాకా సెలవండి, ఇవాళ వచ్చాడని. ఇవాళ ఏమంటారంటే అక్కడి నుంచి పంపించలేదండి, డిపిఓ వారితో మాట్లాడాలంటారు. ఎవరు డిపిఓ? ఎవరు? నాగేశ్వర్ నాయక్ సార్. చేసేవండి సార్. వెళ్తాం సార్. ఇది ఎవరిది? ఇది సార్ అది గడప గడపలో పెడతాం, రోడ్డును డ్రైన్ పెడతాం. చెప్పం సార్, ఉండండి మాట్లాడతాం. అమ్మమ్మ వద్దమ్మా, చెప్పండి. ఏంటిది ఏంటిది? అవును ఉండాలి కదా, ఖాళీ ఉండాలి కదా. ఖాళీ లేకుండా ఎలా అవుతుంది?
ఒకసారి ఐడెంటిఫై చేస్తాం. సార్ గ్రీన్ పెన్ ఇలాగేమ్మా. అలాగే ఎవరు లెటర్ ఎలాగ ఇస్తారమ్మా? ముందర అసలు ఏమున్నాయో కనుక్కోవాలి. ఒకసారి ఇది వేకెన్సీ ఉందేమో కనుక్కోండి, లేకపోతే ఇరిగేషన్ ఫైల్లో పెట్టండి. మీరు టచ్లో ఉండండి. ఇలా వచ్చేసి మీరు కూర్చోండి అమ్మ, నేను మాట్లాడుతాను. ఎందుకు ఇక్కడ రావడం? ఎందుకు చెప్పాను కదా, నందేపు సీను కింద వాళ్ళని కూర్చోమని. ఎక్కడ ఉన్నాడు? బయటికి వెళ్ళాడా? ఏంటి దేనికి? ఏంటది? సరే ఏంటి ఇది? ప్రోగ్రామ్ రాయండి. కల్లూరు సీతారాం జిల్లా సెక్రటరీ ఢిల్లీ వచ్చాను కదా, గుర్తుంది. ఓకేనా? రండి ఒకసారి రండి సార్. దొరికాడా రూప్చంద్? రా, అయిపోయిన వాళ్ళు వచ్చేది. మొన్న చనిపోయాడు ఎమర్జెన్సీ హాస్పిటల్. లంగ్స్ న్యూమోనియా వచ్చి ఎల్ఐసి ఏజెంట్ చేసుకోవడానికి ఇప్పుడు ఏం కావాలి? ఏం రిలీఫ్ ఫండ్ కానీ చనిపోతే ఎవరు కదా, చనిపోతే బీమా ఇస్తారు. సార్ అడుగుతున్నారు. అట్లా కాదండి, చనిపోతే బీమా ఇస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ చనిపోతే ఎవరు? చనిపోతే గురించి కదండి. హాస్పిటల్ కవర్ అయిందా? ఆరోగ్యశ్రీలో కవర్ అయిందంట కదా. ఆరోగ్యశ్రీలో ఉందంటున్నారేమో మరి. ఇప్పుడు ఏమవుతుంది? పంపించాను సార్ కాకినాడ. హలో సార్ నమస్కారం సార్, మనకి అక్కడి నుంచి రాలేదు సార్ ఎస్ఆర్. ఏం కావాలి మీకు? ఎఫ్ఆర్ అంటే ఎస్ఆర్ అండ్ సర్వీస్ రికార్డ్ సార్. సర్వీస్ రికార్డు. అవును, తెప్పించుకోండి. కలెక్టర్ పంచాయతీ వింగ్ లో ఉంది సార్, అది మనకి వాళ్ళు పంపించారు సార్. అవును, తెప్పించుకోండి. తెప్పించుకుని నేను చెప్పేదాకా ఏం టచ్ చేయకండి. అది అలాగే సార్, మేము రాస్తే పంపరు సార్. ఎందుకంటే తమరికి విషయం చెప్పేది, అతను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అన్నప్పుడు ఎస్ఆర్ సార్ సీజ్ చేసుకుంటారు సార్ అక్కడ. ఓకే, మళ్ళీ మన మీ బోర్డు గారు చెబితేనే ఇస్తారు సార్, మాకు ఎవరు సార్. అది సార్ విషయం. ఇప్పుడు ఏం చేయాలి? అతన్ని పంపించి లెటర్ ఇచ్చాను, అక్నాలజ్మెంట్ ఇచ్చి తెచ్చుకోమన్నాను సార్. తమరాన డిపో అక్కడ డిపో చెప్పాలి. డిపిఓకి చెప్తాను. ఒకసారి మీరు చెప్పండి ఒకసారి. రండి, వచ్చేసండి. ఇంకా అవ్వదు కదా. అవనప్పుడు ఏం చేయాలా? నేను ఏమన్నా ఉంటే లెటర్ రాయమంటే లెటర్ రాస్తాను, కానీ రాదు. మరి ఆరోగ్యశ్రీలో కవర్ అయినప్పుడు ఎట్లాగవుతుంది? ఆరోగ్యశ్రీలో కవర్ అయిపోయిందా? డబ్బులన్నీ చేయించుకున్నారా? మరి ఆరోగ్యశ్రీలో ఎందుకు చేయించుకోలేదు వీళ్ళు? అవును, మరి చేయించుకోవాలి కదా. నేను లెటర్ ఇమ్మంటే ఇస్తాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ శివరామ్ గారు కదా, చెప్పండి. నాకు నల్లజర్ల వెస్ట్ గోదావరి ఉంది, అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ మధ్య మాకు కజిన్ ఒకళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ ఇండివిజువల్స్ అయిపోవడం. ఎందుకని? అర్థం చెప్తున్నా. ఇక దాని గురించి ఇంకా అక్కడే మకాం వేసుకోవాలి వాళ్ళ దగ్గర, అక్కడే గొడవ చేయటం. ఈ ల్యాండ్స్లోనా? మా ల్యాండ్స్కి కౌలు వాళ్ళ దగ్గర ఆ ల్యాండ్స్ పెట్టడం కంటిన్యూస్గా జరుగుతుందండి. అందుకని కేసు పెట్టడం, బెదిరించాలి. మీరు ఎక్కడ? నల్లజర్లలో ఎక్కడ ఉన్నాయి? నల్లజర్ల చోడవరం ఉంది కదా. చోడవరం. మా ఫాదర్ పేరు గన్నమన్ దొరయ్య గారు. హనుమంత్ దొరయ్య గారు అంటే పార్టీలో తిరుగుతారేమో కదా. అవునండి. అవతల వాళ్ళు ఎవరు? అవతల గన్నమని కజిన్ బ్రదర్ అవుతాడు. అప్పుడు పెద్ద ఏం లేదు. ఆయన గొడవ చేస్తున్నాడా? ఆయన గొడవ న్యూస్ చేయటం. కంప్లైంట్ రాసిస్తారా? రాసి ఇచ్చేసేయండి, నేను డిఎస్పీ గారికి చెప్తాను. చెప్పి దాని గురించి రాసి విషయం చెప్పండి. సుప్రభాతం, అది శుభదం భాస్కర్కి చెప్పేసండి. ఓకే, బయలుదేరండి. రేపు ప్రోగ్రాము అంతా నువ్వు అరేంజ్ చేసుకో. కొండబాబు నువ్వు కలిపే చేయాలి ప్రోగ్రామ్. విడివిడిగా చేస్తానండి, కుదరదు. వెళ్ళండి. చెప్పండి. ఏంటది?
వాళ్ళ సొసైటీది 4 ఫ్లాట్లు ఉన్నాయండి. వీళ్ళ నాన్నగారు అయ్యమ్మ నుంచి మనోడి దగ్గర ఉందండి వాళ్ళ సంఘాలు ఈ దగ్గర ఉన్నప్పుడు అది డివైడ్ చేసి ఆల్మోస్ట్ ఏమని చెప్పారు. ఏంటది కళ్ళు సొసైటీ? ల్యాండ్ భూమి ఉందండి 600 గజం 4 ఫ్లాట్. మీకు డాక్యుమెంట్ కూడా మీకు అందజేస్తాం. ఓకే, అది మన ఊరి దగ్గర ఉన్నాయండి అప్పటి నుంచి కూడా. దాన్ని డివైడ్ చేయమని చెప్పి న్యాయం చేయమని అడిగామండి. వాళ్ళ మన వాళ్ళు పిలిపిస్తారు. ఏంటండి అది? ఏంటి చెప్పండి. 2 నిమిషాలు 42 ఏళ్ళ క్రితం కొన్నారు. అది ఎవరు కొన్నారు? మా నాన్నగారు. 6 ఏళ్ళు వయసు నాకు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు. మా అన్నయ్య గారి పేరు పెట్టారు. ఇప్పుడు మీ వయసు ఎంత? 49. ఓకే, చెప్పండి. మా అన్నయ్య గారి పేరు పెట్టారు అప్పుడు డాక్యుమెంట్. అప్పుడు ఏం జరిగింది ఏంటో మొత్తం మీద మా నాన్నగారు 16 ఏళ్ళ క్రితం చనిపోయాక వీళ్ళు వచ్చి అడిగారు. మొత్తం మా అన్నయ్య గారు అడిగితే ఏం చెప్పారంటే వీళ్ళు మా వాడు నాది సైటు నేను కొనుక్కున్నాను అన్నాడు మా అన్నయ్య. నేను గొడవ పడ్డాను. వీళ్ళతోనే గొడవ పడ్డాను. నాయంగానే మాట్లాడారు. అది సంఘాన్ని అంటున్నారు కళ్ళుపాకు ఉండేది అని మా అన్నయ్యతో గొడవ పడితే నేను 8 ఏళ్ళ నుంచి వాళ్ళతో మాట్లాడుతూ మానేశాను. మొన్న రీసెంట్గా వీళ్ళ 16 సంవత్సరాల నుంచి ఒకసారి వచ్చారు, మళ్ళీ ఎంటర్ అవ్వలేదు. మొన్న రీసెంట్గా చనిపోడు అతను. నేను 8 ఏళ్ళ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తలేదు ఏ కార్యక్రమానికనే దేనికి వెళ్తాను. ఓకే, 8 ఏళ్ళ క్రితం చనిపోతే అందరూ తిడితే పెద్దోళ్ళు చనిపోడు కదా అన్నయ్య వెళ్ళాలంటే వెళ్ళారు. చనిపోడు. మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర పెట్టారు డాక్యుమెంట్. వాళ్ళ పేరు ఉంది. వాళ్ళిద్దరు ఇంట లేదని అన్నమాట. ఒక అమ్మాయిని చిన్నోడు. మీరు ఇప్పుడు ఎవరు తరపున్నారు? సంఘం తరపునే ఉన్నాను. వాళ్ళు ఇంటలేదు మాది అంటున్నారు. రోజు వాళ్ళ 3 అబ్బాయిలు జమాజెట్లా ఉంటారు. కొడతా కొత్తం మిమ్మల్ని తాగేసి కాగితాలు ఇచ్చేయమన్నారు. కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళకి ఇచ్చేయండి మొన్న ఈ గొడవ వాళ్ళ ఆయన చనిపోయి కాగితాలు వాళ్ళకి ఇచ్చేసాను. మరి సంఘం ఇంత పెద్ద సంఘం ఉంది కదా, మరి సంఘానికి చెప్పాలి కదే. వాళ్ళ పేరే ఉందండి. సరే, మీరు పోరాడుతున్నారు కదా వీళ్ళ తరపున. 8 ఏళ్ళ నుంచి పోరాడతాండి. వినండి కాదండి, వినండి. వీళ్ళ తరపున ఉన్నారన్నప్పుడు కాగితాలు ఇచ్చేస్తున్నాను అన్నప్పుడు చెప్పాలి కదా. చెప్పాలండి. మరి ఎందుకు చెప్పాలి? నన్ను వాట్సాప్ లో ఏదైనా కానివ్వండి, ఇలా జరుగుతుందని. నన్ను అల్లరి చేయడం ఏంటండి? అంతా నేను తినేసానని. అదంతా ఓకే, మీరు ఇవ్వడం ఇవ్వకపోవడం సెకండరీ. అవునండి, ఫస్ట్ ఇస్తున్నాను అనేది వీళ్ళ దృష్టిలో పెట్టాలి కదా అంటున్నా. పెట్టాలి, లేకపోతే తెస్తానండి. నన్ను వాట్సాప్ గ్రూపుల్లోను ఫేస్బుక్ లోను. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఏం ఆధారం ఉంది? అది కళ్ళు సంఘం సంబంధించిన జిరాక్స్లు తప్పండి. ఏం జిరాక్స్లు? డాక్యుమెంట్ జిరాక్స్లు, లేఅవుట్ జిరాక్స్. అది సరే, వాళ్ళ పేరు మీద ఉంది కదా డాక్యుమెంట్ జిరాక్స్. ఇప్పుడు డాక్యుమెంట్ జిరాక్స్ కావాలంటే నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వెళ్తే నాకు వస్తుంది. కొన్నారండి ఎంపీ గారు, పనిచేసుకున్నారు. ఆ నాన్నగారు అంటే అతను చనిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆడొక్కడే ఆడుందని చెప్పి 16 ఏళ్ళు ఎవరో. ఇప్పుడు మీరు కోరేది ఏంటి? ఎన్ని గజాలు ఉంది? 600 గజం అండి. 600 గజాల్లో వాళ్ళ ఊర్లో కొంతమంది నెంబర్లు ఉన్నారండి. అది వాళ్ళకే తెలుసండి ఎంతమంది ఉన్నారన్నది. ఇప్పుడు మీరు అడిగేది ఏంటి? 600 గజాలు సొసైటీకి ఇమ్మనా? ఇప్పుడు ఏం చేస్తారు 600 గజాలు మీరు? ఇది దాదాపు ఒక 50 సంవత్సరాల కిందట వీళ్ళ నాన్న అప్పటికి పాటలు ఉండేయండి, కొల్లి పాటలు. దాన్ని పడలేక ఆయన కృషితోటే సొసైటీ తెచ్చాడండి. ఆయాల కాడి నుంచి ఆయన పేరు మీద నడుపుతున్నాం. కొంతకాలం అద్దె భూమిలో ఉన్నామండి. ఆ తర్వాత గోకాలం గుడి కాడ సీతారామరెడ్డి గారి లేఅవుట్ అక్కడ కొనుక్కున్నారండి. అక్కడ కొనుక్కుంటే అక్కడ ఊరైపోయిందండి. అది మళ్ళీ సీతారామరెడ్డి గారికి లేఅవుట్ రోడ్లు కట్టొస్తుంటే ఆయనకి ఒరి భూమి నాకు ఇవ్వండి బాబు, నువ్వు భూమి పనిచేసి కొంత డబ్బు పెట్టి మళ్ళీ అక్కడ కొనుక్కున్నామండి. ఊరి చివర పోయి ఆ రోజుల్లో 42 ఆయన పేరు మీద కొన్నారు. అప్పుడు ఆయన ఎప్పుడు ఆయన ఇలా జరుగుతుండగా కొంతకాలానికే ఆయన కాలం చేసేటండి. కాలం చేసాక మళ్ళీ ఈ కుర్రోడినే మాకు వద్దు, మీరే చేసుకోండి అధికారం అని మళ్ళీ కుర్రోడికి ఇచ్చాము. ఆయాల కానించి ఇవాళ దాకా ఆడ పేరునే ఉంది. సొసైటీ కూడా ఆ డబ్బు కూడా ఆ ప్లాట్లో బాగు చేయించండి, అమ్మకం పెట్టండి అని చెప్పి అబద్ధాలు కాదు. మా అన్నయ్య బాగు చేయించమన్నాడండి, బతుకున్నప్పుడు ఇచ్చేద్దామని. అతను చనిపోయి రివర్స్ అయ్యారు. నేనేం చేయను, నన్ను కొడతా కొడుతున్నారు. ఆగుపోయా బాబు కాసేపు ఇలా ఎదాడతారండి.
ఈ కుర్రోడి చేత బాగు చేసామన్నాడు, బాగు చేసి డబ్బులు కూడా ఈ కుర్రోడు ఇచ్చాడు. నేనే ఇచ్చాను 3,000. వాడవండి 68 పేర్లు మా ఊరి ఇచ్చాడు. కుర్ర మొత్తం జనాన్ని పిలిచి బాబు ఎవరి పేరు హక్కుదారు చూసుకోండి అని చూసుకున్నారు అందరూ. దాన్ని అంతా అమ్మకం చూపించేటప్పటికి మా అన్నయ్య అడ్డాడుతున్నాడు, 10 రోజులు ఆగన్నాడు. 10 రోజులు ఆగన్నాడు, 4 మీరు వచ్చారు కదా, మీరు వచ్చారు కదా. ఒకసారి వస్తామంటే ఇంటికి ఎన్నో సార్లు వచ్చాం. మీరు వస్తే ఏమన్నాడు? సరే ఇప్పుడు ఏంటి ఇప్పుడు చెప్పండి. ఆ భూమి మాదండి, సంఘండి. వాళ్ళ భూమి కొని మాకు కొలిపాకేసి ఇచ్చారంటే వాళ్ళ పేరు నెట్టేమని. మరి 50 ఏళ్ళ నుంచి వాళ్ళ పేరు ఆ పెత్తనం వాళ్ళదేనండి సొసైటీ. మేము వాళ్ళని ఎప్పుడు కూడా చిన్నగా చూడలేదు, చాలా గౌరవించాం. అలాగే గౌరవించాం. కుర్రోళ్ళకి ఫోన్ కొట్టండి రమ్మని. ఫోన్ నెంబర్లు ఉండవండి నా దగ్గర. నేను మాట్లాడుతూ మానేస్తాను 10 ఏళ్ళ నుంచి చాలతో. ఈతో కూకే 7-8 ఏళ్ళ నుంచి మరి మొన్న ఇచ్చానన్నారు, మరి ఎలా ఇచ్చారు? గాల్లో ఇచ్చారా? కదండి ఒకరు మాట్లాడతాను. మరి అదే అడిగి నా దగ్గర ఒకసారి రావాలండి. మరి ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 5 అండి, తల్లి కూతురు 3 కుర్రోళ్ళు. 5 రావాలి. మీరు ఎప్పుడు అంటే ఎప్పుడంటే పంపిస్తానండి. మరి మీరు భూమి మీదకి వెళ్ళండి, ఆటోమేటిక్ గాళ్ళు వస్తారు. వెళ్ళండి మొత్తం వెళ్ళండి. నేను అంటున్నాను కదా, మీకు శాతం మీరు చేసుకోండి, వాళ్ళు మీరు పడండి అని. నాకేం అక్కర్లేదు, నా కూతురు. ఒకటో డబల్ గా మాట్లాడకండి. వాళ్ళు మీరు పడండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి. డబల్ మాట్లాడతలేదండి. మీరు ఇప్పుడు పెద్ద మనిషి వ్యవహారం కింద ఉన్నప్పుడు పెద్ద మనిషి తరహాలో మాట్లాడండి. పెద్ద మనిషి తరహాలో ఏమైనా ఉంచారండి నన్ను? అవును, మీరు పేపర్లు ఇవ్వలేనప్పుడు పేపర్లు చెప్పి ఇవ్వకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. వాట్సాప్ లోని ఇట్లా గ్రూపుల్లో పెట్టేయచ్చండి. ఏంటి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేది? ఇప్పుడు నాతో మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇంత వ్యవహారం ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గర పెట్టాలి కదా. మీరు వాళ్ళు వస్తే సరే సరే డేటు, లేకపోతే మీరు ల్యాండ్ మీదకి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ ఏంటో నేను చూస్తాను. రైట్ రైట్. ఏంటిది ఏంటిది? మీరెవరు ఇంతకి? కాదు, మీరెవరు ఇంతకి? తమ్ముడు అన్నయ్య 16 మందికి 16 లక్షలు ఇస్తాను, గుడికి ఎంత ఇస్తాను, చెవికి. మీది ఏదన్నా ఉంటే రాతపూర్వకంగా ఉన్నది పట్టుకురండి. రండి పక్కకు. ఏది అయిందా? సరే వెళ్ళండి అమ్మా. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. నెక్స్ట్ విశాఖ ఏంటి? ఒకళ్ళు సరిగ్గా చెప్పండి అమ్మా. ఏంటి విశాఖ ఏంటి, వివేక ఏంటి? వివేక ఏంటి ఏంటి? వివేక ఏంటి? అసలు ఏందయ్యా మీరు? ఇంకేం జాబ్ చేస్తారు? వికాస పేరు కూడా తెలియకుండా వివేక అంటావు, మీరేమో విశాఖ అంటారు. ఏం చెప్పాలమ్మా మిమ్మల్ని? ఏం టెన్షన్? తీసుకుని ఏం పోస్ట్ అప్లై ఓ పని చేయండి. రేపు 2వ తారీఖున విశాఖ జాబ్ మేళా ఉంది. ఎక్కడ బూరుగుపూడిలో ఉందా? మీరు వెళ్ళే ముందర వీళ్ళ అప్లికేషన్ తీసుకోండి. రేపు వెళ్ళి అటెండ్ అవ్వండి. నేను డైరెక్టర్కి పడతాను. మీకా ఇద్దరికినా? మీరు ఇవ్వండి అప్లికేషన్ ఇవ్వమ్మా. జిరాక్స్ కాపీ ఇచ్చి రేపు వెళ్ళి ఆ జాబ్ మేళాలో అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతే చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అప్లికేషన్ చేస్తాను సార్. 18 years నుంచి చేస్తాను. అయితే లీగల్ ఇష్యూ అయ్యింది సార్ నా మీద. దానికని చెప్పేసి ఏంటి లీగల్ ఇష్యూ? అంటే అడాప్షన్ చేసుకోకుండా బేబీని తీసుకున్నాను సార్. అది అడాప్షన్ అవ్వలేదని కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? యాక్చువల్లీ బోత్ సైడ్ నుంచి ఇబ్బంది లేదు. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాగున్నాం. ఎవరు పెట్టారు కేసు? పోలీసు వాళ్ళు ఎందుకు పెడతారు? ఎవరో ఒకరు కంప్లైంట్ వేస్తే కానీ ఇవ్వకుండా ఎందుకు పెడతారే? అరే లేదు సార్, నిజంగా సార్. అంటే ఒక అతను వేరే అతను బేబీ ఇచ్చేవారట. అతను దొరికిందని బట్టి అతను బేస్ చేసి తీసుకున్నారు. అంటే వాళ్ళ సొంత బేబీ కాదు,
కాదు సార్ సొంతదేనండి. బోత్ సైడ్ ఇబ్బంది లేదు సార్. ఇచ్చుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా వేరే ఇష్యూస్లో కేసు వచ్చేటికి ఇలా ఎవరెవరు చేశారు ఈయన కూడా ఇలాగే అనమాట సార్. అయితే ఏం చెప్పారు? ఎక్కడ ఏ స్టేషన్ ఇది? ఇది గుంటూరు సార్. గుంటూరు సార్. గుంటూరుకి నేనేం చేస్తాను ఇక్కడ? కాదు సార్, నేను పోస్టింగ్ రాజమండ్రి సార్. ఇక్కడ చేశాను. ఇష్యూ అక్కడ అయిందనమాట. అక్కడ కేసు ఇష్యూ ఉందన్న క్లియర్ అయిపోయింది. కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఏమీ లేదని డిక్లేర్ చేసి ఇచ్చేసింది. క్లియరెన్స్ కూడా ఇచ్చింది. అయితే నేను నిన్న 6 నుంచి ఆఫీస్ తిరుగుతున్నాను. హెడ్ ఆఫీస్ విజయవాడ సార్. ఏపీ సక్సెస్ సొసైటీ సార్ తిరుగుతుంటే వాళ్ళేమో ఇవ్వాలని రూల్ ఏమి లేదు అంటున్నారు మేడం. మరి 2 సంవత్సరాలు. అవును, మీరిద్దరూ కలిపి అండర్స్టాండింగ్కి ఆంటీ ఒకసారి రండి, మీరు ఇలా లోపలికి రండి. మీరు ఇద్దరు అడాప్షన్ తీసుకో. ఇప్పుడు అయిపోయింది సార్. ఇప్పుడు అడాప్షన్ రిజిస్టర్ చేసుకో. అయిపోయింది సార్. అన్నీ అయిపోయింది. క్లియర్ ఏది ఆ పేపర్ ఏది? కోర్టు క్లియరెన్స్ కూడా ఇచ్చేసింది. కేసు లేదని ఇచ్చింది, ఏమీ లేదు. మరి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? రీజాయినింగ్ ఇవ్వట్లేదు సార్. మీ పోస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా చేశారు? రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లేకపోతే నోటిఫికేషన్ వేస్తే ఇప్పుడు కదా సార్ 18 years కదా సార్. ఒక లెటర్ ఇచ్చేసేయండి. లెటర్ ఇచ్చేసేయండి. నవీన్ కుమార్ ఐఏఎస్ లెటర్ ఇచ్చేసాను. లేదు ఫోన్లో చెప్పమంటే చెప్తాను. చెప్తే సరిపోతుంది. వాళ్ళకి కూడా తెలియదు కదా, ఫస్ట్ లెటర్ ఇవ్వాలి. ఇచ్చాను సార్. వాళ్ళకి గుర్తుండదు కదా. అవునండి. గుర్తుండదా? ఉండదు కదా. అందు గురించి లెటర్ పెడితే ఆ లెటర్ని బేస్ చేసుకుని మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. రా పక్కకు వచ్చేసండి, రండి. ఏంటి వీళ్ళది నామవరం ఉంది, ఎప్పుడు పెడతారు? ఏంటి అది? సరే ఈంది నామవరం పెట్టేసేయండి. అది ఎప్పుడు పెడతారు? పెట్టండి. భరత్ నగర్ అని పెడతారు. రేపు కాదు, ఎల్లుండ ఎప్పుడో ఒక రోజు ఇచ్చేసి పెట్టేసేయండి. డేట్ పెట్టేసేయండి. నువ్వు బాబు మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని ఎంతమంది ఉంటారో ప్లాన్ చేసుకో. ఓకే, చూడండి. నెక్స్ట్ స్టాలిన్తో కూడా మాట్లాడి ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే కలెక్టర్ గారు టైం తీసుకోవాలి. ఆ డేట్స్ 2 డేట్స్ ఇమ్మని చెప్పండి. ఆయన సచివాలయాలు ఇవన్నీ కూడా ఓపెనింగ్. స్పెషల్ కింద కలెక్టర్ గారు ఉన్నారు కదండి, అవన్నీ ఇప్పుడు డీపీ గారు తీసుకుంటున్నారు. తీసుకుంటే హెరాస్మెంట్ ఎక్కువ పెడతారు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వల్లనే పేపర్ ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఎవరిని పెడదామని? ఆర్టీఓని ఉందామన్నా? ఫోన్ లేవండి. డిపి గారు రెండు డేట్స్ ఇమ్మన్నారు. దాన్ని బట్టి కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకుంటారు. ఇప్పుడు రెండో దాంటి ఎందుకంటే ఈ వారం కాకుండా పెట్టండి. ఎందుకంటే ఎల్లుండి నుంచి మన దగ్గర స్టార్ట్ అయితే 5 వారం పెట్టేస్తుంది. లేని పక్షం ఇప్పుడు ఇందాక నేను మహిళా సంఘాలతో చెప్పాను కదా, నెక్స్ట్ సార్ పని చేయండి సార్. మాతృలక్ష్మి మీరు ముగ్గురు కూర్చొని 2 డేట్లు ఇస్తారు. ఫస్ట్ ఎన్ని సమైక్యలు ఉన్నాయి, ఎన్ని సమైక్యలకి ఎన్ని ఆర్పీలు ఉన్నారు, సిఓలు, టిఎంసి, సిఎంఎం. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరూ మనం షిఫ్ట్ చేసేసుకున్నాం, మన వాళ్ళని పెట్టుకున్నాం. ఇది పర్వాలేదు. ఇది 14 మెంబర్స్ ఉన్నారు ట్రాన్స్ఫర్. ఇది ఎలక్షన్లు పెడతాం. ఎలక్షన్ పెట్టి క్లియర్ చేయాలి మొత్తం. కాదు ఫస్ట్ ఒక పేపర్ వర్క్ చేసుకున్నాం. పేపర్ వర్క్ చేసుకొని మొత్తం ఫుల్ గ్రిప్ తీసుకోవాలి దీనిపైన. మీరు కూడా వీటిలో ముందర ఫస్ట్ అయితే సమైక్యుల్లో ఎలక్షన్స్ పెట్టుకునే కార్యక్రమం పెట్టుకోవాలి. వీళ్ళందరినీ లిస్ట్ తయారు చేసి మొత్తం అంతా వేరే ఊర్లకు పంపించేస్తాం. కొత్త వాళ్ళు వస్తారు ఇక్కడ. కొత్త వాళ్ళు వస్తే లేదా ఎప్పటి నుంచో పాతికిపోయి ఉన్నారు కదా కొత్త వాళ్ళు. ఓబీలు కూడా ఉంటారు. చేద్దాం, మీరు వెళ్ళండి అండి. మీరు 6 o'clockకి మీ పార్క్లో గుడి, వినాయకుడి గుడి, అందరినీ వెళ్ళండి. మీరు రేపటి నుంచే స్టార్ట్ చేయించేద్దాం. వాళ్ళ దగ్గర మెటీరియల్ అన్నీ రెడీగా ఉంటే స్టార్ట్ చేసుకో. అన్నా నమస్తే. కాదు మీకు ఏజ్ ఎంత వచ్చింది? నేను ఏజ్ చెప్పలేదు, మర్చిపోయింది. 52 మార్చేస్తున్నారు.
అంటే మేము బర్త్డేస్ చేసుకునే వాళ్ళం కదా. ఆర్పిల్దా అమ్మా ఇలా రండి, మీరే గోదావరి హారతులు ఇన్ఛార్జ్ మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అర్థమైందా? రోజు వెళ్ళి ఆ నాట్యము ఇవన్నీ ప్రాపర్గా చేస్తున్నారా, వాళ్ళందరూ హారతులు సరిగ్గా ఇస్తున్నారా లేదా, మొత్తం కరెక్ట్గా 6కి స్టార్ట్ అవ్వాలి. 6 స్టార్ట్ అయ్యి 7కి కంప్లీట్ అయిపోతుంది. అరగంట సేపు డాన్స్ ప్రోగ్రాము, అరగంట సేపు హారతులు. అర్థమైందా? 15 సంవత్సరాల నుంచి ఆకుండా చేశాను. మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే సరే, థ్యాంక్ యూ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకి పెయింట్ వేస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి. నిన్నే కదా ఇచ్చావు, 2 రోజులు అయింది ఇచ్చి. 2 రోజులు ఇచ్చి అదేమో నేనేమో వినాయక చవితి, మొన్నేమో మిథున్ రెడ్డి గారు ఉన్నారు, కూర్చోవాలి కదా, కంగారు పడకు, అన్నీ మారుస్తాను. దా నెక్స్ట్ రా. ఏది నాకు పంపించారా? ఇతను ఒకటేనా? అన్నీ కలిపి పంపించేసేయండి ఒకసారి. ఇప్పుడు ఒకటి మారితే అత్తమా ఇంక ఇదే పని మీద ఉంటారు. ఒకసారి బుక్లెట్ తయారు చేసి ఇచ్చేస్తాను. ఆర్పీగా ఒకసారి చెప్తే సరిపోతుంది. అలా ఒకళ్ళు మార్చి మిగతా మన చేతులు మార్చుకోవచ్చు. చెప్పండి. ఫోన్ చేసి చెప్పమన్నారు సార్, పాప నుంచి వచ్చింది సార్. వైట్ బాక్ మీద రాయమంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వైట్. ఒకసారి ఎస్సీ పాండురంగ గారు చూడండి. హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన పెద్దిరాజు వస్తాడండి, 12వ వార్డుది. ఒకసారి అతనికి ఏవో సమ్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు కూర్చొని అది రిజాల్వ్ చేసుకోండి. ఇప్పుడు వస్తాడు. రైట్. ఒకసారి ఎస్సీ పాండురంగ గారు ఇచ్చేయండి. ఎస్సీ పాండురంగ గారు చూడు, ఒక ఆవిడ ఇక్కడ నుంచుని ఉంది, ఆవిడని ఇలా రమ్మని, ఫ్యామిలీ వచ్చారు కదా, రమ్మని చెప్పేసి. ఓకే, మీరు మరి ఎప్పుడు వెళ్తారు? మధ్యాహ్నం వెళ్తారా? మరి ఆయన యాడ్ చేయాలి కదా. ఫోన్ ఇలాగేమ్మా. పాండురంగ గారు, ఎస్సీ పాండురంగ గారు. నెక్స్ట్ చెప్పండి అండి. 10 రోజులు అయింది సార్ చెప్పి, ఇప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు సార్. మేడం నేను ఆ బోట్స్మెన్ది చెప్పాను కదా, ఒక 6 సొసైటీస్ వస్తాయి మేడం. ఆయన ఎక్స్ కార్పొరేటర్ మింది నాగేందర్ గారు తీసుకున్నారు. లెటర్లో ఇది ఇంక్లూడ్ చేసేసేయండి.
పేర్లు? 10 రోజులు అయింది సార్. భార్య భర్త తీసుకొచ్చేసారు. చెప్పండి, నంబర్ చెప్పండి. 10 రోజులు అయింది సార్. తమ ఫోన్ చేసి చెప్తున్నారు. ఎవరికి? ఏ ఇష్యూ? భార్య భర్తలు డిస్కస్ సార్. ఎక్కడది? ఇదే మన మీరు కాదమ్మా, ఇంకొక ఫ్యామిలీ వచ్చారు కదా, ఒక బాబుది ఏదో ఒక హోల్ ఏదో ఉంటుంది, వాళ్ళని రమ్మని. దా కూర్చో. తలస్లేమియా సింహాల్ గారి దగ్గర డిస్కౌంట్ కదండి. ఫోన్ చేసి చెప్పారు సార్. అప్లికేషన్ ఇచ్చాం సార్. 10 days అయింది. కాపీ ఇలాగి. ఎస్సీ గారు ఏమండి, ఇప్పుడు ఒక పిల్లోడిది డ్రైవర్ది సురేషా? సురేష్, అది దుర్గా సురేష్. నేను ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పాను, మిథున్ రెడ్డి గారు కూడా నాకు చెప్పారు చేసామని. అది క్లియర్ చేసేసేయండి, ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసి ఇంకొకసారి ఏదన్నా రిమార్క్స్ వస్తే ఇంక నీకు ఇంకెవడో చూడని చెప్పేసి రిక్రూట్ చేసుకోండి. కమిషనర్ గారికి కూడా చెప్పాను, అది చేసేయండి. మళ్ళీ నా దగ్గర 10 సార్లు తిరుగుతున్నాడు. మిథున్ గారు కూడా చెప్పారు. మీది అప్లికేషన్ ఇవ్వండి, నేను సంతకం పెట్టి ఇస్తాను కదా, కాపీ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని చెప్తాను. ఒకసారి దిశ డిఎస్పీ గారికి చేయండి కాల్. అండి ప్రింట్ ఆఫ్ ఈనా గారు వచ్చండి, లోపలికి వచ్చండి. ఇలా వచ్చండి, ఫోన్ చేసి చెప్తాను. ఆగండి. ఏమ్మా? కృష్ణమోహన్ గారు ఆయన ఎలా రమ్మని. నీ పేరేంటమ్మా? మీ పేరేంటి? నమస్కారం డిఎస్పీ గారు. డిఎస్పీ గారు, నేను రచ్చబండ్లో ఉన్నాను. బత్తుల వెంకట్రావు. వేలంగి శిరీష అని గతంలో ఒక మ్యారేజ్ ఇష్యూది తమ దగ్గర పెట్టాను నేను, అది ఇంకా రిజాల్వ్ కాలేదటండి. కాదు, మీ దగ్గర మళ్ళీ నాకు రిపీటెడ్గా మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాయి. దాన్ని ఏదో ఒక సొల్యూషన్ క్రియేట్ చేయండి డిఎస్పీ గారు. ఇప్పుడు కోర్టులో ఉన్నాయి, మనం కూడా ఏం చేయలేము. అయినప్పటికీ కూడా మీరు ఆ మెరిట్స్ని బేస్ చేసుకుని కొంచెం స్క్వీజ్ చేసి ఏదో రకంగా సెటిల్మెంట్ చేసేసేయండి. అంటే మ్యారేజ్ కలిపి ఉండాలని మాక్సిమం ట్రై చేయండి, లేని పక్షంలో ఆ సెటిల్మెంట్ అయినా చేసేసేయండి. ఎందుకంటే ఆడపిల్ల జీవితం పోతుంది కదా, సంవత్సరాల తరబడి కోర్టులో తిరగలేదు కదా. చూడండి, ఇప్పుడు వాళ్ళు పంపిస్తారు. ఇప్పుడు పంపినండి, వెళ్తారు. ఇప్పుడు వస్తారండి. చూడండి, అతని పేరు బత్తు వెంకట్రావు, పాస్టర్ అండి అతను. ఇప్పుడు వస్తాడు మీ దగ్గర. భార్య పేరు కాదండి, వాళ్ళ కూతురు అనుకోండి. మీ కూతురా? బట్టు వేలంగి శిరీష అంటండి. వేలంగి శిరీష ఇప్పుడే పంపిస్తాను. చెప్పమ్మా, ఏంటి ఈవిడది? ఏంటండి? హాస్పిటల్ చూపించాను. మనం సీఎం రిలీఫ్ ఫండ్ తోటి పిఎం రిలీఫ్ ఫండ్కి చేస్తున్నాం. అది కాకుండా ఎల్ఓసి ఏంటి? ఇప్పుడు మీకు 10,000 రావట్లేదా నెల? ఎందుకమ్మా? అప్లై చేసాం సార్ జాన్లో. ఎందుకు? కారణం ఏమిటి? జూన్ నుంచి వస్తుందంటే మాది మళ్ళీ ఫైల్ ఆగిపోయిందని బొంగూరు వెళ్ళాం సార్. అక్కడ హెచ్ఓడి వచ్చేసి లేదు మేము ఫైల్ శాంక్షన్ అయిపోయిందంటే మా వాళ్ళు మళ్ళీ జాన్ నుంచి వస్తుందని వాలంటీర్ చెప్పారు. లాస్ట్ నియర్లీ 2 years నుండి కంటిన్యూ ఇదే అవుతుంది సార్. మీకు నేను చెప్పాను కదా ఫ్రీగా చేస్తున్నారా బ్లడ్? ఎవరికి చెప్పినప్పుడు లాస్ట్ టైం? అవును, ఆయన చేయట్లేదా? ఇవ్వట్లేదా? బయట సిద్ధార్థ హాస్పిటల్లోని ధన్వంతరిలో బ్లడ్ తీసుకొని అది చేయండి ఒకసారి. విక్రమ్ చేయండి, పెన్షన్ వచ్చేదాకా ఒకసారి చేయండి. ఇప్పుడు అవి తీసుకోండి అమ్మా, పిఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ లెటర్స్ పెడతాము, అవి త్వరలో వస్తాయి. రెండోది ఆ జైన్ ఫౌండేషన్ చేయండి. రెండోది ఆ బొమ్మూరు ఒకసారి సచివాలయంకి ఒకసారి నంబర్ సీఎం చేస్తాను. రండి, లోపల రండి. చెప్పండి.
కూర్చోండి, ఆఫీస్లో కూర్చోండి. ఇప్పుడు బరియల్ గ్రౌండ్ ఏంటి 7 lakhs? ఎక్కడ ఉంది బరియల్ గ్రౌండ్? ఎక్కడ ఉంది? ఎన్ని ఎకరాలు బరియల్ గ్రౌండ్? మీ అగ్రిమెంట్ ఏది? ఆయనతో చేయించుకునే అగ్రిమెంట్ ఉందా? మరి ఏ బేసిస్లో చేస్తారు? ఏం రమ్మను. హలో విక్రమ్ గారు, ఇప్పుడు లాస్ట్ టైం మీకు ఒక తలస్లేమియా పేషెంట్ పాపం ఆమెకి పెన్షన్ రావట్లే. నేను మీ ఫౌండేషన్ ద్వారా కొంచెం మెయింటెనెన్స్ చూడాలని చెప్పాను మీకు. పిల్లోడి పేరు రోహంత్. 4 years, 3 years అండి. రాజమండ్రిని. ఇప్పుడు ఆమె వస్తుంది. మీ పేరేంటమ్మా? పేరు లీలా అని ఆవిడ వస్తారు. గతంలో కూడా నేను పంపించాను మీ దగ్గరికి. అవును అవును అనుకుంటా. అవునా? అవునండి అవును. ఇప్పుడు మీరు ఎట్లాగా వాళ్ళకి బ్లడ్కి సంబంధించి మెయింటెనెన్స్ పెన్షన్ వచ్చేదాకా మీ ఫౌండేషన్ ద్వారాగా నడిపించండి. సరే, మళ్ళీ నాతో చెప్పించకండి, చేపియండి. ఓకే, మీరు వీలైతే ఒక లెటర్ కూడా రాసేసేయండి వాళ్ళ ఫౌండేషన్కి రాసి. ఓకేమ్మా, మీరు బయలుదేరు. అతను కూడా పిలిపిస్తాను నాకు. చూడు ఒకసారి బుడ్డికి సీనియర్ని కూడా రమ్మని చెప్పండి. చక్రవర్తి గారు రమ్మని చెప్పండి. ఏంది? థ్యాంక్ యూ ఫర్ ది కైండ్. కానీ మళ్ళీ దాన్ని పిలిచి మమ్మల్ని ఏంటి ఇప్పుడు ఏమంటున్నారు? ఏదో చూపించాడు. మొత్తం 70 cars అంటున్నాడు కదా. అంటే 70 cars ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ 70,000 టన్స్. 70 టన్స్ అది ప్లస్ మొత్తం ల్యాబ్ వేసుకుంటే 112, 130 టన్స్ అండి. అది ఏంటండి మళ్ళీ ఎమ్మెల్యే అది మళ్ళీ అది మొన్న వచ్చి చెప్తున్నాడు. నేను చెప్పాను, ఇప్పుడు మీకు పీరియడ్ ఎప్పుడు దాకా ఉంది? ఇంకొక 5 ఏళ్ళు ఉంది సార్. కాదు, పీరియడ్ అయిపోయిందంట కదా. ఎక్స్టెన్షన్ ఇస్తారు కదా సార్. అసలు మామూలుగా ఎప్పటికి అయిపోయింది? కొన్ని ఇప్పుడైనాయండి, కొన్ని 10 ఏళ్ళు ఉన్నాయి. మాదైతే కోర్టు కేసులో ఉంది. కొన్ని 10 ఉన్నాయి, కొన్ని 8 ఉన్నాయి, కొన్ని 6 ఉన్నాయి. మీరు అలాగా నెక్స్ట్ టైం మీరే అన్నది. ఈ లోపల అది అవ్వకపోతే మీరే చేయాలి. పబ్లిక్కి అవసరం కదా అని. ఇప్పుడు మిమ్మల్ని ఏదో ప్రత్యేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది. మీకు 70 కార్లు అన్నారు సార్, ఇప్పుడు ఆల్రెడీ 40 కార్లు పడుతున్నాయి. సులభ కాంప్లెక్స్ ఆ పక్కన ఎలక్ట్రికల్ తీసేవనుకోండి. ఇప్పుడు కార్లు ఎక్కడ పడుతున్నాయి? వెనకాతల ల్యాండ్. వెనకాల ఖాళీ కదండి. అవును, వెనకాల ఖాళీ అండి. అదే వెనకాల ల్యాండ్ ఉపయోగించాలని కదా. అవునండి, వెనకాల ల్యాండ్ మామూలుగా ఏం చేయకుండానే ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగిస్తారు? ముందు ఎలాగా 20 కార్లు 30 కార్లు పడుతున్నాయి సార్. వెనకాతలు ఎలాగా? వెనకాల మధ్యలో దారి ఉంది కదా సార్. సెంటర్ నుంచి దారి ఉంది. 2 వీలర్స్ ఎవరు పెట్టుకోరు సార్. ఇప్పుడు ఇందులో 2 వీలర్స్ ఎవరు పెడితే కార్లే పెట్టాలి. కార్లు లోపల 20 పడతాయి సార్. ఇక్కడ సులభ కాంప్లెక్స్ పక్కన ఎలక్ట్రికల్ ఉందండి. అవి 2 తీసారనుకోండి, ఇంకో 20 కార్లు పడతాయండి. ఇప్పుడు మేము కార్లు పెట్టుకోవడానికి ఏమనలేదు, ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చేసారు సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ మొన్న మీరు అన్నాక మేము గవ్వ ఒక 2 లక్షలు పెట్టేసాం. ఏంటి స్లాబ్లు అన్నిటికీ మొత్తం సామాన్లు కాదు. ఇప్పుడు మొన్న ఎందుకు ఆగింది? నేను ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి, కింద సెల్లార్ తీసి కడదాము అని చెప్పిన దాని మీద ఆగింది. ఇప్పుడు ఇది కూడా ఏమవుతుందండి, మీరు 120 టన్స్ అంటే ఎంత డెప్త్కి వెళ్ళాలి? 120 టన్స్ ఏంటి? మరి 70 కార్స్ అంటున్నారండి. 30 కార్లు ఇప్పుడు సెల్లార్లు పెట్టుకుందాం. మామూలుగా 70 కార్లు పడడానికి ప్లాన్ అవుతున్నాడండి ఆయన. సార్ ఒకసారి నేను ప్లాన్ చేస్తాను, ప్లాన్ చేసి అప్డేట్ చేసి మమ్మల్ని ఏదో కాదు. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరగడం ఖాయము. అది మాల్ కట్టాలా, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలా, లేకపోతే MLCP కట్టాలా అనేది ఎలా? ఎందుకంటే
ఇవాళ కాకపోయినా మార్కెట్లోకి కార్లు పెట్టాల్సిన బాధ్యత మనదే. మేము కాదనట్లేదు కదా, ఇప్పుడు మా ఎదురుగుండా సంవత్సరం నుంచి కార్లు పెడుతున్నారు, మేము ఏమీ చెప్పట్లేదు. మీ ఎదురుగుండా అని కాదు, జనరల్ గా అవసరం కదా. అదేనా కదా, మొత్తం షాపులు అన్ని ఎదురుగుండాను. నేను అనేది ఈ 7 కోట్లు 8 కోట్లు వేరే ఎక్కడ పెట్టుకున్నా, ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఉండగా లోపల కార్లు పెట్టుకోవచ్చండి. సరే, అవన్నీ అయిపోయినాయండి, మీరు చెప్పిన డిస్కషన్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది ప్లాన్ చేస్తాం. ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలా లేకపోతే ఏందనేది ప్లాన్ చేస్తాం. కానీ అది ఏదైతే మీకు టైం ఫ్రేమ్ పెట్టారో ఆ టైం ఫ్రేమ్లోనే కంప్లీట్ అయ్యేటట్టు పెడతాం. అది అలా చేస్తే చాలండి. ఇంకోటి ఏంటంటే మేము లెటర్ ఇవ్వకూడదు అండి, లీగల్గా మేము ఇవ్వకూడదు. ఏంటి అసలు ఏదైనా మనం మీరు లెటర్ ఇవ్వమన్నారు కదా, కమిషనర్ గారు అడిగితే ఏం లెటర్ అది? ఏదో ఆయన ఏదో అడిగితే రాసి మీరు లాస్ట్లో వెళ్తూ అన్నారు. ఏమన్నది? అదే మీ కోరికలు ఏమైనా ఉన్నాయండి అంటే, ఏదోలాగా ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు మమ్మల్ని వదిలేశారంటే మేము మీకు అది జరుగుతుందండి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు వదలడం ఎలా అవుతుంది? మీకు ఏదో టైం ఫ్రేమ్ లో కంప్లీట్ చేయాలా? మీకు ఎంత చెప్పారు? 12 months చెప్పారా? కాదు, 6 months అండి. 6 months? 6 కాదు, 8 months కాదు. అసలు వెళ్ళేటప్పుడు వాటర్ వచ్చేస్తుంది కదా సార్. ఎందుకు వస్తుంది వాటర్? మరి గోదావరి పక్కన ఉంది. అవును, అవన్నీ మామూలే. డీవాటరింగ్ చేయడం, సెల్లార్ పెట్టడం అన్ని చేసినప్పుడు 3 ఏళ్ళు ఖచ్చితంగా పట్టేస్తుంది కదా సార్. 2 ఏళ్ళు మీరు ప్లాన్ చేసి చెప్తాను. కొంచెం చూడండి సార్. ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పవా? సారీయా? థ్యాంక్ యూ. మీ తమ్ముడు వెళ్ళిపోయాడా? ఏమీ లేదు, ఇప్పుడు ఫైనాన్స్ పుస్తకాలు అట్టుకు డబ్బులు ఆలోచన చేసుకుంటున్నారండి. ఎవరాళ్ళు? ఆతలు 1 లక్షలు ఈ అమ్మాయిని కొట్టు రాత్రి పట్టుకు వసూలు చేసి. ఏంటి తీసుకుంటున్నావు? అవునా? మరి అది ఇది అనకూడదా? దగ్గర తినేసి నువ్వు దగ్గ. మరి నీకు వద్దా? మరి నీకు దగ్గు వస్తుంది ఇది ఇస్తే. నీకు రాదా? కావాలా వద్దా? కావాలా? మరి అక్కకి వద్దా? అక్కది కూడా అక్కది తీసుకుని నీకు ఇద్దామా? అదేమన్నా మరి నాకు వద్దా? మరి నేను పెద్దోడిని కాబట్టి నాకు 3 కావాలి. ఎదిగో నువ్వు తీసుకో. ఎదిగో నీ పేరేంటి చెప్పు. ఏంటి? బోడి సత్యవాదనా? పోలీస్ సత్యవాదనా? ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? చదవట్లేదా? అవి చదువుతున్నా? అన్నీ తెలుసా? కే ఫర్ ఏంటి? సి కాదు, కే. కే ఫర్ పోనీ. ఎఫ్ ఫర్ ఫిష్. జీ ఫర్ ఏంటి? డాగా? గోట్. రైట్. ఏమన్నా ఉన్నాయా? కనీసం ఇంటద్దులు వస్తున్నాయి, ఏమో కోర్టు కట్టేస్తున్నారు. ఇద్దరు శీర్షాకం పోని పంచుకున్నా అందరూ గొడవ తీరిదాకా నెలొత్తులోకి శీర్షాకం చేసుకున్నా ఈ ఫ్యామిలీ వస్తున్నారు. ఇప్పుడు ఫోన్ చేసి ఏంటి చక్రవర్తి గారు మళ్ళీ ఫాలో అప్ చేయండి ఈ ఫ్యామిలీ ఇష్యూ. ఏంటిది? ఇప్పుడు వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసుకోలేదా ఫ్లైఓవర్ వాళ్ళు వర్క్? ఎక్కడ ఇచ్చాం మనం? చెప్పర్నా? స్టార్ట్ చేసుకోవట్లే? ఇదేంటిది? సీఎం రిలీఫ్ ఉన్నపేటలో ఇది చెక్ వెనక్కి వచ్చింది, చనిపోయాడని చెప్పి. ఎవరు? ఎమ్మెల్యే గారు కొత్తపేట
తిరుగుతాం కదా సార్ ఏఆర్ఎం ఆశా వర్కర్కి రాజమండ్రి ఇది పెన్మార్క్స్ అనేది అప్రెంటిస్ 2 ఇచ్చారు సార్. 2 అని వదిలేదు. ఇంకా ఉంది సార్. అయిపోయింది సార్. వీళ్ళు చేస్తారా అసలు? లాట్ కోసం చేస్తారా వీళ్ళు? ఇది మన సోమన్ సీన్ వాళ్ళు చెప్పారు కదండి, షిఫ్ట్ ఆపరేటర్స్ ఎవరు? గేడి పోతురాజు, గేడి అనుకుని రాజు కదా. ఇప్పుడు 5వ తారీఖు ఖాళీ ఉందా? సెప్టెంబర్ 5. ఎవరి తాలూకా? దీంట్లో రచ్చబండికి ఎవరి తాలూకా చూడండి, చూసి అప్పుడు ఇవ్వండి. పాపకి క్యాన్సర్. క్యాన్సర్ సార్ పాపకి. లాస్ట్ ఇయరే మా మిస్టర్ కూడా చనిపోయారు అనమాట. నన్ను యూనివర్సిటీ క్యాంపస్ తాడేపల్లిగూడలో వర్క్ చేస్తుంది. సో రాజమండ్రికి ట్రాన్స్ఫర్ ట్రై చేస్తాను. ఏం శ్రీకృష్ణ సార్ నా పేరు. ఏంటి దేంటి? ఏ డిపార్ట్మెంట్? ఎంబీఏ సార్. ఎంబీఏ సార్, మేనేజ్మెంట్ స్టడీస్. ఏ డిపార్ట్మెంట్ అండి? అది కూడా నన్ను యూనివర్సిటీ సార్, తాడేపల్లిగూడెం క్యాంపస్. ఇప్పుడు క్యాన్సర్కి దీనికి ఏంటి సంబంధం? పాపకి క్యాన్సర్ సార్. అది సరేనా, అది ఓకే. దానికి దీనికి ఏం సంబంధం? అంటే అక్కడ ట్రాన్స్ఫర్కి కొంచెం ఇక్కడికి. అవును, ఆ సింపతి గ్రౌండ్స్ ఎందుకండి? మీరు ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ అడగండి. పాపకి ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తున్నారు? ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? బ్లడ్ క్యాన్సర్ సార్, ఆర్టికల్ లింఫోమియా సార్. ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారు? కీమోథెరపీ సార్, కీమోథెరపీ. కీమోథెరపీ అయిపోతుంది సార్, కీమోథెరపీ. ఓకే. చెన్నైలో చేపిస్తున్నాను సార్, అడియార్ హాస్పిటల్. అవును, ఓకే. ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సార్ వెనక్కి ఫీవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. ఇక్కడ అనుకోండి సార్, జిఎస్ఎల్ హాస్పిటల్ సార్ దగ్గరలో ఉంది సార్. తాడేపల్లిగూడెంలో అయితే ఎవరికి చెప్పాలి? ఇంకా మీరు ఏం వర్క్ చేస్తున్నారు? ఎంబీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ సార్ ఇక్కడ. సరే, ఒకసారి బీసీకి చెప్పేసండి, మెసేజ్ పెట్టండి, చేస్తాం. బాగున్నారా? బాగున్నాం సార్. థర్డ్ ప్లేస్ వచ్చినాయి స్టేట్. ఇక్కడ నాశనం వేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. నేషనల్స్ సెలెక్ట్ అయింది. పట్టుకో. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. చేసుకో, బాయ్.